హాయ్ ఎవ్రీవన్, ఇప్పటిదాకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా రాయాలి, రెండు రూట్స్ ఇచ్చినప్పుడు వాటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా వేసుకోవాలి, సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నారు. ఈరోజు సెషన్లో మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే దానికి గ్రాఫ్ ఎలా వేయాలి అనేది నేర్చుకుందాం. బాగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా పబ్లిక్ ఎగ్జామ్ లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కింద వస్తుంది. గ్రాఫ్ ఏమని 4 మార్క్స్ కు డ్రా ది గ్రాఫ్ ఆఫ్ p of x is equal to x square minus 4x plus 5 and find the zeros. వాటి జీరోస్ కనుక్కోవాలి గ్రాఫ్ లో. జస్టిఫై ది ఆన్సర్ అంటే నార్మల్ రూట్స్ కనుక్కొని ఈ ఆన్సర్ రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది మనం జస్టిఫై చేయాలి. సరే, ఫస్ట్ చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ p of x ను లెట్ y అనుకుందాం. దాన్ని y is equal to x square minus 4x plus 5. ముందు దీనికి కోఆర్డినేట్ యాక్సెస్ లో ఎక్కడెక్కడ పాయింట్స్ వస్తాయనేది ముందు దీనికి కనుక్కుందాం. x వాల్యూస్, y వాల్యూస్. సో x వాల్యూ ఫస్ట్ 0 తో స్టార్ట్ చేసేసుకుందాం. x is equal to 0 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత వస్తుందనే చెక్ చేస్తాం. సో y is equal to x ప్లస్ లో 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 0 ప్లస్ 5. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేశాం. 0 స్క్వేర్ 0, 4 zeros 0 ప్లస్ 5. సో 0 పెట్టుకున్నప్పుడు మనకు 5 వచ్చింది. నెక్స్ట్ 1 పెట్టుకొని చూద్దాం. పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్. x is equal to 1 తీసుకున్నాం. అప్పుడు y is equal to x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 5. సో 1 స్క్వేర్ ఇస్ 1, 4 1s are 4, 5 ఉంటుంది. 5 లో 4 తీసేస్తే 1 ప్లస్ 1 2. సో ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ 2 తీసుకుందాం. x ప్లస్ లో 2, x is equal to 2. సో y is equal to x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి x ఉండే చోట. 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 5. 2 స్క్వేర్ 4 మైనస్ 4 2s are 8 అవుతుంది ప్లస్ 5. 5 4 9 లో 8 పోతే 1. ఇంకో వాల్యూ తీసుకొని చూద్దాం. 3 x ప్లస్ లో 3 తీసుకుందాం. అప్పుడు y is equal to x ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 5. 3 స్క్వేర్ 9, 4 3s are 12 ప్లస్ 5. సో 9 5 14, 14 లో 12 పోతే 2. ఇంకో వాల్యూ తీసుకొని చూస్తాం. x is equal to 4 చూస్తాం. x is equal to 4. ఇక్కడ చిన్న వాల్యూస్ వచ్చేంత వరకు తీసుకుంటా వెళ్ళచ్చు. ఒకవేళ పెద్దదిగా వాల్యూ వస్తే గ్రాఫ్ లో వేయడం కష్టం కాబట్టి ఆ వాల్యూ స్టాప్ చేసుకోవచ్చు. x is equal to 4 తీసుకుంటే y is equal to x ప్లస్ లో 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 4 ప్లస్ 5. సో x అనే చోటలో 4 సబ్స్టిట్యూట్ చేశాను. 4 4s are 16 మైనస్ 4 4s are 16 ప్లస్ 5. 16 క్యాన్సిల్ వెళ్ళిపోతే 5 ఉంటుంది. చివరిగా 5 తీసుకొని చూస్తాను. x ప్లస్ లో 5 వేసుకుంటే 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 5 ప్లస్ 5. 5 స్క్వేర్ 25, 4 5s are 20 ప్లస్ 5. 25 మైనస్ 4 5s are 20 ప్లస్ 5. సో 25 30 లో 20 పోతే 10. పెద్ద వాల్యూ వస్తే ఇక్కడికి స్టాప్ చేసుకోవచ్చు. ఇంకా చాలు, ఎందుకంటే గ్రాఫ్ లో పెద్ద వాల్యూస్ వేయాలంటే మనకు లెంత్ అవుతుంది కాబట్టి ఇంత పెద్ద వాల్యూస్ లేకుండానే చూసుకోవాలి. సో 4 వరకు తీసుకున్నాం. ఇక నెగిటివ్ వాల్యూస్ కొన్ని తీసుకున్నాం. మైనస్ 1 చూద్దాం. x ప్లస్ లో మైనస్ 1. అప్పుడు y is equal to x ఉండే చోట మైనస్ 1 వేస్తున్నాను. మైనస్ 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 5. మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది ప్లస్ 5 అవుతుంది. టోటల్గా 10. సో మైనస్ 1 దగ్గరే 10 వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా తీసుకుంటే ఇంకా పెద్ద వాల్యూస్ వస్తాయి కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసుకోవచ్చు. సో మైనస్ 1 దగ్గర 10 వచ్చింది. ఈ వాల్యూస్ అన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ ఆర్డర్డ్ పేర్స్. 0 దగ్గర 5,
1 దగ్గర 2, 2 దగ్గర 1. ఈ ఆర్డర్డ్ పేజ్ తీసుకొని మనం గ్రాఫ్ వేసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ సంబంధించిన గ్రాఫ్. మా గ్రాఫ్ షీట్లో వేయాలి మీరు ఇది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ సంబంధించి ఎక్స్ యాక్సిస్ లో 4 వరకు -1 వరకు తీసుకున్నాం. వై యాక్సిస్ లో 10 వరకు ఉంటే సరిపోతుంది. సో ఎక్స్ యాక్సిస్ లో 1 2 3 4 వరకే అవసరం. ఇటుపక్క -1 -2 చాలా -1 వరకు తీసుకున్నాం. తర్వాత వై యాక్సిస్ లో 10 అన్నిటికంటే హైయెస్ట్. మైనస్ వాల్యూస్ అసలు లేవు కాబట్టి ఊరికి ఒకటి పెట్టుకుందాం. -1 పైన 1 2 3 4 5 6 7 8 9. గ్రాఫ్ పేపర్లో మీకు బాక్స్లు ఉంటాయండి. బాక్స్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి ఒక్కొక్క బాక్స్. ఎక్స్లో 0 అన్నప్పుడు వైలో 5. సో 0లో 5కి ఎదురుగా మార్కింగ్ చేసుకుంటాం. 0కి ఎదురుగా 5 0 5. నెక్స్ట్ 1లో 2. ఎక్స్ యాక్సిస్ 1 దగ్గర వైలో 2. ఎక్స్ యాక్సిస్ 1 ఎదురుగా వైలో 2. 1కు 2కి ఎదురుగా. నెక్స్ట్ 2 1. 2కి ఎదురుగా 1. 3 2. 3కి ఎదురుగా 2. 4 5. 4కు స్ట్రైట్గా 5. 4కు స్ట్రైట్గా 5. నెక్స్ట్ -1లో 10. -1 ఎదురుగా 10. వీటిని కలిపేశారు. ఇప్పుడు ఇలా కలిపితే ఇటువంటి యూ షేప్ ఉండే ఒక డయాగ్రామ్ వస్తుంది. దీన్నే మనం పారాబోలా అని పిలుస్తాం. ఏమని పిలుస్తారు దీన్ని? ఈ షేప్ ను పారాబోలా షేప్ అని పిలుస్తాం. సో ఇది మనకు పారాబోలా షేప్. ఇక్కడ రూట్స్ వచ్చినాయా లేదా చెక్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ పైన ఎక్కడే కానీ టచ్ కాలేదు ఈ గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడన్నా టచ్ అయితే దానికి రూట్స్ వచ్చినట్టు. ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎక్కడ టచ్ కావడం లేదు కాబట్టి దీనికి రూట్స్ రాలేదు. రూట్స్ రాలేదంటే రూట్స్ రాలేదని ఇప్పుడు రాసేస్తాం. నో రియల్ రూట్స్. ఒక్కటి కూడా టచ్ కాలేదు. దేర్ ఆర్ నో రియల్ రూట్స్ ఫర్ p of x is equal to x square minus 4x plus 5. కావాలంటే మీరు రూట్స్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంది. ఫార్ములా చెప్పాను. ముందు స్కేల్ రాసేసేయండి. ఇక్కడ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఆన్ వై యాక్సిస్ రెండింటి పైన కూడా 1 1 యూనిటే తీసుకున్నాము. 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 1 యూనిట్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. స్కేల్ అనేది కంపల్సరీ. స్కేల్ రాయాల్సిందే. స్కేల్ రాయకపోతే హాఫ్ మార్క్ పోతుంది. కాబట్టి నో రియల్ రూట్స్ అన్నారు. దీనికి రూట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. అంటే మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేయడానికి దీని రూట్స్ గురించి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. సో ఏబిసి వాల్యూస్ రాసుకుంటాం ముందు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో -4, సి ప్లేస్లో 5. రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఇంకా మైనస్ బి వాల్యూ -4, బి స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది. రూట్ ఆఫ్ 4 4s are 16 minus 4 5s are 20 by 2. అప్పుడు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4 by 2. 16లో 20 పోతే -4. -4 కు రూట్ లేదు. సో దేర్ఫోర్ నో రియల్ రూట్స్ ఫర్ p of x. అక్కడ కూడా ఏం తెలిసిపోయింది? రియల్ రూట్స్ అనేవి లేవు. ఎందుకంటే రూట్ ఆఫ్ -4 కు వాల్యూ లేదు. నెగిటివ్ లో స్క్వేర్ రూట్ వాల్యూస్ లేవు. ఇమాజినరీ నంబర్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఇమాజినరీ నంబర్స్ అయిపోతాయి. కాబట్టి రియల్ రూట్స్ లేవని రాస్తాం. గ్రాఫ్ వేసినప్పుడు కూడా ఎక్కడైనా టచ్ కాలేదు కాబట్టి రియల్ రూట్స్ లేవు. కనుక్కున్నప్పుడు ఫ్యాక్టర్స్ లో కూడా ఫ్యాక్టర్స్ రాలేదు కాబట్టి ఇక్కడ కూడా రియల్ రూట్స్ లేవు. ఒకవేళ ఇక్కడ టచ్ అయింటే ఎక్కడన్నా గ్రాఫ్ లో ఎక్స్ యాక్సిస్ ను
ఆ పాయింట్ ను నోట్ చేసేవాళ్ళం, పాయింట్ వాల్యూ రాసేవాళ్ళం. ఇక్కడ కూడా రూట్స్ కనుక్కున్నప్పుడు వాల్యూ వచ్చింటే ఇలా మైనస్ కాకుండా రూట్ వాల్యూ వచ్చిందంటే ఇక్కడ కూడా రూట్స్ వచ్చేటివి సేమ్ రూట్స్ అయ్యేటి ఇక్కడ అక్కడ రెండు. కాబట్టి ఈ విధంగా మనం గ్రాఫ్ అనేది సాల్వ్ చేస్తాం. సో గ్రాఫ్ వేయడం చూసాం కదా. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ అంటే ఏదో చూద్దాం. క్యూబిక్ పాలినామియల్ జనరల్ గా ఎలా ఉంటుందంటే, జనరల్ ఫామ్ చూస్తే క్యూబిక్ అంటే హైయెస్ట్ పవర్ 3 ఉండాలి, ఎక్స్ క్యూబ్ ఉండాలి. అంటే దాని ముందర కాన్స్టెంట్ ఏదో ఒకటి పెట్టుకుంటాం, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఈ విధంగా ఉంటుంది క్యూబిక్ పాలినామియల్. అంటే హైయెస్ట్ పవర్ 3 ఉంటుంది, తర్వాత డిక్రీజ్ అవుతూ లాస్ట్ కు పవర్ అనేది ఉండదు. ఏబిసిడి అనేది కాన్స్టెంట్స్ ముందర పెట్టుకున్నాం, కోఎఫిషియెంట్స్ లాగా. ఇవి ఏవైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ అంటే పవర్ 3 కాబట్టి రూట్స్ ఏమనుకుందాము, 3 రూట్స్ ఉండాలి, 3 రూట్స్ రావాలి. 3 రూట్స్ తెలియదు కాబట్టి ఒకటి ఆల్ఫా, బీటా, ఇంకొకటి గామా అనుకుందాం. గ్రీక్ సింబల్స్ ఆల్ఫా, బీటా అండ్ గామా. సరే, ఇంతకుముందు మాదిరే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ రిలేషన్షిప్ రాస్తాం కదా. ఇక్కడ కూడా అడిషన్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మైనస్ ఇంతకుముందు తెసే ఎక్స్ స్క్వేర్, దీని ముందర ఉంది కదా, ఇంతకుముందు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పోయి ఈ పక్కది వచ్చింటారు, మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ సి బై ఏ. సేమ్ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, మైనస్ సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్. ఇది సెకండ్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్. అలాగే ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేస్తే అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా చేస్తే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ నెక్స్ట్ సి బై ఏ. ఫస్ట్ మైనస్ వస్తుంది, తర్వాత ప్లస్, తర్వాత మళ్ళీ మైనస్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 3 యాడ్ చేస్తే మైనస్ బి బై ఏ, ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తే సి బై ఏ, మూడింటిని మల్టిప్లై చేస్తే ఆల్ఫా బీటా గామా, అప్పుడు వచ్చేసి ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇక లాస్ట్ కాన్స్టెంట్ డి బై ఏ. ఈ 3 ఫార్ములాస్ అంతే. జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది, రూట్స్ వచ్చేసి ఆల్ఫా బీటా గామా అనుకున్నాము, ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మూడింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది. సో ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఇదే ప్రాసెస్, మైనస్ బి బై ఏ, సి బై ఏ, మైనస్ డి బై ఏ, నెక్స్ట్ ఈ బై ఏ వస్తుంది, పవర్ 4 వస్తుంది. కాబట్టి ఎంత పవర్ ఉన్నప్పటికీ ఒక్కొక్క అడిషన్, లాస్ట్ కి మల్టిప్లికేషన్, తర్వాత రెండు అయితే నెక్స్ట్ 3 రూట్స్ వస్తాయి. ఇంకో రూట్ ఎక్కువ అయిందంటే ఆల్ఫా బీటా గామా డెల్టా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆల్ఫా బీటా రెండు కాకుండా 3 మల్టిప్లై చేస్తాం, ఆల్ఫా బీటా గామా డెల్టా అట్లా వస్తాయి. కాబట్టి లాస్ట్ కి వచ్చేసి ఆల్ఫా బీటా గామా డెల్టా వస్తుంది. ఇట్లా 4 వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో మీకు దీని ఎక్స్టెన్షన్ వస్తుంది. కాబట్టి క్యూబిక్ పాలినామియల్ రూట్స్ ను రిలేషన్షిప్స్, ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ది రూట్స్. వీటిపైన ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలనేది చూద్దాం. క్యూబిక్ పాలినామియల్ సంబంధించిన ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. ఇప్పుడు వెరిఫై దట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, 4 మార్క్స్ ఇస్తుంటాడు. వెరిఫై దట్ -1 -1 -3 are the zeros of the cubic polynomial ఇచ్చాడు, and check the relationship between the zeros and the coefficients. ఇటువంటి క్వశ్చన్ ఇంకోటి చేసాం, క్వాడ్రాటిక్ చేసాం. జీరోస్ కనుక్కొని వాటి మధ్య రిలేషన్షిప్ చూడమన్నాడు. ఇప్పుడు జీరోస్ ఇచ్చి ఇవి కరెక్ట్ కాదా చెక్ చేసిన తర్వాత రిలేషన్షిప్ చూడాలంట కోఎఫిషియంట్స్. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇచ్చిన ఈక్వేషన్ ను లెట్ p ఆఫ్ x కానీ f ఆఫ్ x కానీ మనం ఏదైనా అనుకోవచ్చు. x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ x మైనస్ 3. ఇందులో ఫస్ట్ చెక్ చేద్దాం, p ఆఫ్ 1 0 అవుతుందా కాదా అని చెక్ చేద్దాం. 1 తీసుకొచ్చి x ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 మైనస్ 3. 1 ఎన్ని టైమ్స్ చేసినా 1 1 స్క్వేర్ 1 కాబట్టి 3 1s are 3 మైనస్ 1 మైనస్ 3. సో 3 క్యాన్సిల్ అవుతుంది, 1 క్యాన్సిల్ అవుతుంది. ఎస్ 0 అయింది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ 0 అయింది కాబట్టి 1 is a 0 of the given polynomial. కరెక్టే.
నెక్స్ట్ -1 చెక్ చేద్దాం. x ప్లస్ లో -1 హోల్ క్యూబ్ 3 into -1 whole square minus of -1 -3. -1 పవర్ ఆడ్ నంబర్ ఎప్పుడున్నా మైనస్లకు మైనసే వస్తుంది. ఈవెన్ నంబర్ ఎప్పుడున్నా మైనస్లకు ప్లస్ వస్తుంది. 1 1s are 1 పవర్ ఈవెన్ నంబర్ కాబట్టి +1, ఆడ్ నంబర్ కాబట్టి -1. మైనస్ ఇంటూ మైనస్ +1 -3. చాలా సింపుల్. మైనస్ పవర్ లో ఆడ్ నంబర్ ఎప్పుడున్నా మైనసే, మైనస్ పవర్ లో ఈవెన్ నంబర్ ఎప్పుడు వచ్చినా కింద ప్లస్ఏ వస్తుంది. 1 ని టైమ్స్ చేసినా 1, ఇక్కడ 1 2 టైమ్స్ చేసినా 4 టైమ్స్ చేసినా 1. మైనస్ ఇంటూ మైనస్ +1. సో -1 +1 క్యాన్సల్. 3 1s are 3, 3 - 3 0. ఇది కూడా 0 అయింది. నెక్స్ట్ లాస్ట్ -3. p of -3 x ప్లస్ లో -3 హోల్ క్యూబ్ ప్లస్ 3 into -3 హోల్ స్క్వేర్ మైనస్ x ప్లస్ లో -3 ఇక్కడ -3. మైనస్ ను 3 టైమ్స్ ఆడ్ నంబర్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. 3 క్యూబ్ 3 into 3 into 3 27. పైన ఈవెన్ నంబర్ కాబట్టి ప్లస్ అవుతుంది. 3 3s are 9. మైనస్ ఇంటూ మైనస్ +3 -3. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -27 + 27. 27 లో 27 పోతే 0. సో ఫస్ట్ ది సెకండ్ థర్డ్ మూడు కూడా జీరోస్ వచ్చాయి. దేర్ఫోర్ 1 -1 and -3 are the zeros of given polynomial. ఫస్ట్ పార్ట్ అయిపోయింది మనకు. వెరిఫై దట్ zeros of the cubic polynomial అన్నాడు. ఇంతవరకు అయిపోయింది. అండ్ చెక్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది zeros and the coefficients. సో zeros కు coefficients మధ్య రిలేషన్షిప్ అనేది మనం కనుక్కోవాలంట. సో లెట్ ఫస్ట్ దాన్ని ఆల్ఫా అనుకుందాం, నెక్స్ట్ బీటా, తర్వాతది గామా. మూడు రూట్స్ వచ్చాయి మనకు 1 2 3. ఈ మూడు జీరోస్, ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా అనుకున్నాం. కాబట్టి ముందు రిలేషన్షిప్ చెక్ చేయాలంటే వీటి సమ్ము వీటి మల్టిప్లికేషన్ ఏమవుతుంది చెక్ చేసిన తర్వాత వాటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ కూడా ఇక్కడ వచ్చిన ఆన్సర్లే వస్తే వెరిఫై అయిపోయినట్లు మనకు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేద్దాం. ఆల్ఫా 1, బీటా -1, గామా -3. క్యాన్సిల్ వెళ్ళిపోతే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -3 వచ్చింది. తర్వాతది ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. క్యాలిక్యులేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ఫా బీటా 1 into -1, బీటా గామా -1 into -3, గామా ఆల్ఫా -3 into 1. సో ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. 1 into -1 -1, minus into minus plus 1 3s are 3 minus 3. సో +3 -3 క్యాన్సిల్ అయిపోతే -1 ఉంటుంది. ఇక లాస్ట్ రిలేషన్షిప్ ఇది ఫస్ట్ ది, సెకండ్, ఇది థర్డ్. ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా 1, బీటా -1, గామా -3. 1 1s are 1, 1 3s are 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ప్లస్ ముందర పెట్టినా పెట్టకపోయినా ప్లస్ అనే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం చెక్ చేయమన్నాడు రిలేషన్షిప్. ఫార్ములా వేసి చెక్ చేస్తే సరిపోతుంది. సో చెక్ ఆర్ వెరిఫికేషన్. ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా -b/a. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, c/a. ఆల్ఫా బీటా గామా -d/a. వీటిలో వేసి చెక్ చేస్తే ఆన్సర్లు కరెక్టో కాదో తెలిసిపోతాయి మనం. -b/a. ఇప్పుడు ABC ఎక్కడి నుంచి రాసుకోవాలి? ఈ ముందర ఏం లేకపోతే 1 అని. a is equal to 1, b is equal to 3, c is equal to ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు -1, d is equal to -3. ఇవి ABCD వాల్యూస్. క్యూబిక్ పాలినామియల్ సంబంధించిన ABCD వాల్యూస్. A1, B3, C -1, D -3. ఇవి తీసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. B వాల్యూ 3, బయట మైనస్ ఉంది, -3 A వాల్యూ 1, -3/1 -3. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -3. ఇక్కడ చెక్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -3, ఇక్కడ కూడా -3. ఇది కోఎఫిషియంట్స్ ను వేసుకునింది. ఇది వచ్చేసి
రెగ్యులర్ గా చేసిన అడిషన్. నెక్స్ట్ -1 రావాలి. నెక్స్ట్ చూద్దాం. సి వాల్యూ -1 డివైడెడ్ బై A1 -1/1 -1. నెక్స్ట్ డి వాల్యూ -3 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. డి -3/1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/1 ఆన్సర్ వచ్చేసి 3. లాస్ట్ ది 3. మూడు ఆన్సర్స్ చూడండి. -3 -1 3 -3 -1 3. హెన్స్ verified. Relationship is verified. Relationship between zeros and the coefficients is verified. Both are equal. ఇట్లా సెంటెన్స్ లో ఏమైనా రాసుకోవచ్చు మీరు లాస్ట్. ఇది ప్రాసెస్. ఎక్కువగా 4 మార్క్స్ కి వస్తుంటుంది క్వశ్చన్. బాగా గమనించండి. ఫస్ట్ చేయాల్సిందేమి 1 -1 -3 రూట్స్ కాదో జీరోస్ కాదు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవాలి. అన్ని చోట్ల జీరోస్ వస్తే జీరోస్ అని రాసేస్తాం. దాని తర్వాత జనరల్ గా క్యూబిక్ అన్నప్పుడు 3 వస్తాయి. 1 2 3 రిలేషన్షిప్స్ వస్తాయి. ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, తర్వాత వాటి కాంబినేషన్, తర్వాత మొత్తం మల్టిప్లికేషన్. దీన్ని కోఎఫిషియంట్ మెథడ్ లో మనం రాసుకున్న ఫార్ములాస్ కు రిలేట్ చేసి చెక్ చేస్తే రెండు చోట్ల ఒకే ఆన్సర్లు వస్తాయి. సో రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ కు కోఎఫిషియంట్స్ మధ్య రిలేషన్షిప్ చెక్ చేసినాము, వెరిఫై అయిపోయిందని చివరిలో సెంటెన్స్ రాసేస్తాం. నెక్స్ట్ డివిజన్ పైన ఒక ప్రాబ్లం చూద్దాం. పాలినామియల్స్ ను ఎలా డివైడ్ చేయాలి ఒకదాంతో ఒకటి అనేది ఆల్రెడీ 9th క్లాస్ లో చూసిందే. అదే ప్రాసెస్ తో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఒక పాలినామియల్ తో ఇంకో పాలినామియల్ ఎలా డివైడ్ చేయాలి అనేది ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకున్నట్లే ఆల్రెడీ 9th క్లాస్ లో మీకు వచ్చాయి. ఆ డివిజన్ ఇక్కడ మనం చూస్తున్నాం. డివైడ్ p ఆఫ్ x దేన్ని డివైడ్ చేయాలంటే x³ - 3x² + 5x - 3 ని దేంతో డివైడ్ చేయమన్నాడు? g ఆఫ్ x x² - 2 తో. x² x లేదు కాబట్టి 0x పెట్టుకోవాలి. -2 స్క్వేర్స్ ఉన్నాయి, x లేవు, కాన్స్టాంట్ ఉంది. వాటి x లేనప్పుడు 0 పెట్టాలి. ఇక్కడ ఏదైనా టర్మ్ మిస్ అయితే 0 పెట్టేసుకోవాలి. పవర్ 3 పవర్ 2 పవర్ 1 కాన్స్టాంట్ టర్మ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఒకటి మిస్ అయింది. x అనే టర్మ్ లేదు కాబట్టి ఏమి లేదు కాబట్టి 0x అని పెట్టాను. -2 అలాగే పెట్టాను. ఇప్పుడు చూద్దాం. x² తో x³ రావాలి. x² × x = x³. x² x⁴ అని ఏం లేకపోతే x³ అవుతుంది మల్టిప్లై చేస్తే. ఇక మిగతా కూడా మనమే మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 0 తో చేస్తే ఏం చేసినా ఏమవుతుంది? 0x². నెక్స్ట్ -2 × x -2x. సబ్ట్రాక్షన్. డివిజన్ లో మొత్తం సబ్ట్రాక్షన్ వచ్చేది. మైనస్ సింబల్స్ మారిపోతాయి. కింద సైన్స్ ఉన్నాయి కదా, మైనస్ ఉంటే ప్లస్ అవుతాయి, ప్లస్ ఉంటే మైనస్ అవుతాయి. సబ్ట్రాక్షన్ కాబట్టి x³ క్యాన్సిల్. 0 అంటే ఏం వాల్యూ లేదు, పైన వాల్యూ అలాగే వస్తుంది. -3x². ఇక్కడ 5x + 2x 5 + 2 7x. నెక్స్ట్ కిందికి తెచ్చుకోవాల్సింది -3. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది. ముందర -3 కావాలి మనకు కాబట్టి ఇక్కడ -3 తో మల్టిప్లై చేస్తే x² × -3 3x² అవుతుంది. తర్వాత 0 × ఎనీథింగ్ 0x. 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6. సో మైనస్ ఉండే చోట ప్లస్లు, ప్లస్ ఉండే చోట మైనస్. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ పోతాయి. 7x -6 -3 -9. therefore దీంతో డివైడ్ చేసినప్పుడు కోషంట్ ఎంత వచ్చింది మనకు? ఇక్కడ ఉండేది కోషంట్ x -3 రిమైండర్ 7x -9. దీని ఏ ఫామ్ లో రాయొచ్చు అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ ఫామ్ లో రాయొచ్చు. డివిడెండ్ అంటే ఇక్కడ ఉండేది. therefore x³ -3x² + 5x -3. దీన్ని చేస్తుంటే మనం దీంతో దీన్ని మల్టిప్లై చేయాలి. దీంతో x² -2 తో x -3 ని మల్టిప్లై చేసి ప్లస్ మల్టిప్లై చేస్తుంటే రిమైండర్ ఎంత వచ్చిందంటే 7x -9 వచ్చింది. ఈ విధంగా చేయాలి ప్రాసెస్. ఇక్కడ వరకు అడుగుతాడు. క్వశ్చన్ తో రిమైండర్ ఏది అడిగితే క్వశ్చన్ లో చేయాలి. ఓన్లీ డివైడ్ చేయమంటే ఇక్కడికి వదిలేసేయచ్చు డివిజన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా అప్పుడప్పుడు 4 మార్క్స్ అడుగుతూ ఉంటాడు. కొంచెం ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. ఎక్కువగా 4 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. ఏమన్నాడంటే 2 రూట్స్ ఇచ్చాడు. √2 - √2. పవర్ ఎంత ఉంది? 4 ఉంది. 4 రూట్స్ ఉండాల్సింది 2 రూట్స్ ఇచ్చేసాడు. ఇంకో 2 రూట్స్ మనం కనుక్కోవాలంట. ఎలా కనుక్కోవాలనేది చూద్దాం.
ఇచ్చిన దాన్ని ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం, లెట్ ఆల్ఫా, ఇంకొకటి బీటా అనుకుందాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా చెప్పాను నేను, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకున్నాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ ఈక్వల్ టు 0 పెడితే ఈక్వేషన్, ఇస్ ఈక్వల్ టు 0 లేకుండా రాస్తే పాలినామియల్ అంటాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా వాల్యూ √2, బీటా వాల్యూ -√2 ఇంటూ ఎక్స్, ఆల్ఫా √2, బీటా -√2. ఎక్స్ స్క్వేర్ √2 క్యాన్సిల్ పోతే 0x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇది 0x, √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2 ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 0x మైనస్ 2. 2 రూట్స్ వచ్చాయి దీంట్లో. ఇంకో 2 రూట్స్ కనుక్కోవాలంటే దీంతో మిగిలిన దాన్ని డివైడ్ చేస్తే మిగతా 2 రూట్స్ వచ్చేస్తాయి. కాబట్టి దేంతో డివైడ్ చేయాలి మనం? ఎక్స్ స్క్వేర్ మైనస్ 0x మైనస్ 2తో టోటల్ పాలినామియల్ 2x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2. ఇక్కడ ఉండే పాలినామియల్ తీసుకొని 2 రూట్స్ వచ్చాయి కాబట్టి డివైడ్ చేస్తే మిగతా 2 రూట్స్ వచ్చేస్తాయి, ఇక్కడ వస్తాయి. అంటే మనకు కోఎఫిషియంట్ మిగులుతుంది కదా, అవే మిగిలిన 2 రూట్స్ అనమాట. ఇక్కడ 2 రూట్స్, ఇక్కడ 2 రూట్స్, రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ 4 రూట్స్ వస్తాయి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ తో మనకి ఎంత రావాలనేది చూసుకోండి. ఎక్స్ పవర్ 4 రావాలి. కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? ఇక్కడ 2 రావాలంటే ఇక్కడ 2 ఉండాలి. ఎక్స్ పవర్ 2 ఉంది కాబట్టి ఇంకో ఎక్స్ పవర్ 2 రాసుకుంటే ఎక్స్ పవర్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 ఎక్స్ పవర్ 4 ముందర 2. దాని తర్వాత 0తో ఏం చేసినా 0నే, 0x క్యూబ్ మైనస్ 2 2s 4x స్క్వేర్. సబ్ట్రాక్షన్, మైనస్ ఉండే చోట ప్లస్, ప్లస్ ఉండే చోట మైనస్ అవుతుంది. ఫస్ట్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 0 కాబట్టి ఏం లేదు, పైన ఉన్నది అలాగే రాసుకుంటాం. మైనస్ 3x క్యూబ్ ప్లస్ 4 మైనస్ 3, 4లోంచి 3 తీసేస్తే 1x స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ దించుకోవాల్సింది 6x కింద దిగుతుంది. ఇక ఎక్స్ స్క్వేర్ తో -3 కావాలంటే ఫస్ట్ -3 పెట్టుకోవాలి. ఇక్కడ -3, ఎక్స్ పవర్ 2 ఉంది, కావాల్సింది ఎక్స్ పవర్ 3 కాబట్టి ఇంకో ఎక్స్ రాసుకుంటే ఎక్స్ పవర్ 3 అవుతుంది. -3 లేదు కాబట్టి -3 రాసుకున్నాను. ఎక్స్ పవర్ 2 ఉంది ఆల్రెడీ, ఎక్స్ పవర్ 3 కావాలంటే ఇంకో ఎక్స్ రాసుకున్నాను, ఎక్స్ పవర్ 3 అవుతుంది. ఇక 0తో ఏం చేసినా 0x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s 6x. మైనస్ ఉండే చోట ప్లస్, ప్లస్ ఉండే చోట మైనస్, క్యాన్సిల్ చేసుకుంటే ఇది 0 అంటే దీని వాల్యూ లేదు. సో ఎక్స్ స్క్వేర్ 6x కూడా క్యాన్సిల్ పోతే 0x, నెక్స్ట్ దించుకోవాల్సింది 2. 6 మైనస్ 6 0, 0x మైనస్ 2 నెక్స్ట్ తీసుకున్నాను, లాస్ట్ ఇదే ఉండేది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x మైనస్ 2, ఇక్కడ ఉండేది కూడా ఎక్స్ స్క్వేర్ 0x మైనస్ 2. 0కి ఏమున్నా ఒకటే, ప్లస్ ఉన్నా మైనస్ అని, సో 1 సరిపోతుంది. 1 వేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 0x మైనస్ 2. మైనస్లు ప్లస్లు అవుతాయి, ప్లస్లు మైనస్ సబ్ట్రాక్షన్లో అన్ని జీరోలు, ఇవి మొత్తం పోయింది కాబట్టి రిమైండర్ 0. ఇక ఇక్కడ ఉండే 2 రూట్స్ కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి ఇంకో 2 రూట్స్ ఉంటాయి. అంటే కోఎఫిషియంట్ ఎంత వచ్చింది మనకు? కోఎఫిషియంట్ ఇస్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. కోఎఫిషియంట్ మనం ఫ్యాక్టర్స్ చేస్తే వచ్చే ఇక్కడ రూట్స్ వస్తాయి కదా, అవే మిగిలిన రూట్స్ అన్నమాట. కోఎఫిషియంట్ వచ్చింది ఇస్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే రూట్స్ వచ్చేస్తాయి మనకు. 2 1s 2, ఫ్యాక్టర్స్ చేస్తే -3 రావాలి. 2 1s అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s 2, -2 -1 ఎంత అవుతుంది? -3 అవుతుంది. కాబట్టి 2x స్క్వేర్, ఈ 3 బదులు నేనేం రాసుకుంటున్నా? -3 బదులు -2 -1, ఈ -3 బదులు -2x -1x. 2x కామన్ తీస్తాను, 2 ఉంది కామన్, ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x కామన్ తీస్తే ఇక్కడ ఇంకో x ఉంటుంది. 2x కామన్ వెళ్ళిపోతే 1. ఈ రెండిట్లో ఏం కామన్ లేదు, 1 తప్ప. 1 కామన్ తీస్తే x -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కాబట్టి 1 1s 1. ఇప్పుడు రెండిట్లో కామన్ గా ఉండేది x -1, రిమైనింగ్ టర్మ్ 2x -1 is equal to 0. x -1 is equal to 0, 2x -1 is equal to 0 అవుతుంది. సో x is equal to -1 అటు సైడ్ పంపిస్తే +1,
ఇక్కడ కూడా -1 అటు సైడ్ పోతే +1 × 2/2. x ఈజ్ ఈక్వల్ టు 1 ఒక ఫ్యాక్టర్ ఒక రూట్, x ఈజ్ ఈక్వల్ టు 1/2. కాబట్టి మనకు 2 జీరోస్ వాడే ఇచ్చాడు. మిగిలిన 2 జీరోస్ ఏంటివి? ఒకటి 1 ఇంకొకటి 1/2. సో రిమైనింగ్ జీరోస్ ఆర్ 1 అండ్ 1/2. 1 ఒకటి 1/2 ఒకటి. దీంతో మనకు పాలినామియల్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. పాలినామియల్స్ లో ఈ మోడల్స్ లో ఉండే క్వశ్చన్స్ అన్ని టెక్స్ట్ బుక్ తీసేసి మీరు ఆ టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. ఏం డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ కామెంట్ సెక్షన్ లో ఏ డౌట్ ఉన్నా, ఏ ఎక్సర్సైజ్ క్వశ్చన్ డౌట్ ఉన్నా కూడా మీరు అక్కడ పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసిన దానికి మేము రెస్పాన్స్ ఇస్తాము. దానికి రిప్లై ఇచ్చి ఎలా చేయాలని కూడా చెప్తాము. ఇప్పుడు ఈ చాప్టర్కి ఇక్కడికి వచ్చేసి థర్డ్ చాప్టర్ పూర్తిగా ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ నుంచి జరగబోయేటివన్నీ కూడా మన ఐక్యూ స్కూల్ జోన్ అనే ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్కూల్ జోన్లోనే సపరేట్గా స్కూల్ చిల్డ్రన్ అంతా కూడా సపరేట్గా స్కూల్ జోన్లో పెట్టాలనుకున్నాం. కాబట్టి ఈ చాప్టర్ తర్వాత నుంచి అంటే నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ నుంచి మొత్తం కూడా మీకు ఐక్యూ స్కూల్ జోన్ అనే యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టడం అనేది జరుగుతుంది. లింకులన్నీ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ ఇస్తే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ మన ఛానల్ అంటే ఐక్యూ స్కూల్ జోన్ అనే ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్కి మీరు డైరెక్ట్గా షిఫ్ట్ అవుతారు. ఇక రెగ్యులర్గా మీరు ఆ ఛానల్ని చూసుకుంటూ ఉండండి. 10th క్లాస్ పిల్లలు, తర్వాత స్కూల్ పిల్లలు, 1st to 10th క్లాస్ పిల్లలు ఎవరైనా సరే ఆ ఛానల్ను ఫాలో అవుతుండండి. లేదా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఏం అప్డేట్స్ ఉన్నా కూడా ఆ ఛానల్ నుంచి డైరెక్ట్గా ఏ వీడియో వచ్చినా కూడా ఫస్ట్ మీకు వీడియో అది కనిపిస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త ఛానల్లో ఇప్పుడు 10th క్లాస్ స్టడీ స్టార్ట్ చేస్తున్నారని. దాని తర్వాత 10th అయిపోయిన వాళ్ళు కూడా IIIT ఎంట్రన్స్కి సంబంధించిన కోచింగ్ కూడా దాంట్లోనే ఇస్తాము. అందరికీ ఇన్ఫార్మ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పటి నుంచి జరగబోయే నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఐక్యూ స్కూల్ జోన్ అనే ఛానల్లో జరుగుతాయి. గుర్తుపెట్టుకొని ఆ ఐక్యూ స్కూల్ జోన్ అని మీరు సెర్చ్ కొట్టినా కూడా యూట్యూబ్లో వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఆ ఛానల్ వాచ్ చేయండి నెక్స్ట్ చాప్టర్ నుంచి. థ్యాంక్ యూ.